మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆర్బీఐ తాజాగా రిలీజ్ చేసినటువంటి తన మిగులు నిధులను అంటే దాదాపు 2,87,000 కోట్ల రూపాయలను రికార్డు స్థాయిలో కేంద్రానికి బదిలీ చేసింది. అంటే నిజంగా ఈ స్థాయిలో ఇప్పటి వరకు చరిత్రలో ఆర్బీఐ కేంద్రానికి బదిలీ చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈ స్థాయిలో బదిలీ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? నిజంగానే కేంద్రం ఇబ్బందుల్లో ఉందా? ఇటీవల పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితులు కేంద్రాన్ని షాక్ గురి చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది? నిజంగా దీనివల్ల సాధారణ ప్రజల మీద ఎలాంటి భారం పడే అవకాశం ఉంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనతో పాటు సీనియర్ ఎకనమిస్ట్ జీవర్ శాస్త్రి గారు ఉన్నారు. శాస్త్రి గారు నమస్తే అండి. నమస్తే. శాస్త్రి గారు, ఈ స్థాయిలో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మునిపెన్నడు కూడా అంటే కోవిడ్ టైంలోనే అప్పట్లో భారీగా రిలీజ్ చేసింది అనుకున్నాం. కానీ ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి 90,000 కోట్లు 80,000 కోట్లు ఇలా రిలీజ్ చేస్తూ ఒక్కసారిగా దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలను బదిలీ చేయడం అంటే దీన్ని ఎలా చూడాలి? అంటే డెఫిసిట్, ఆయిల్ డెఫిసిట్ కానీ, ఫిజికల్ డెఫిసిట్ కానీ ప్రభుత్వం క్యాష్ క్రంచ్ బాగా విపరీతంగా అయిపోతుంది. సిఆర్ఎఫ్ తగ్గించారు. బ్యాలెన్స్ షీట్ లో సిఆర్ఎఫ్ అంటే కాంటింజెన్సీ రిస్క్ ఫ్యాక్టర్ అండ్ కాంటింజెన్సీ రిస్క్ బఫర్, దాన్ని 7.5 నుంచి 6.5 తగ్గించారు. తగ్గించవలసిన అవసరం ఉందా అంటే మరి గవర్నమెంట్ మే ఆస్ట్ అండ్ అక్కడ డెఫిసిట్ ని, రెవెన్యూ డెఫిసిట్ ని పూర్తి చేయడానికి, ఫిజికల్ డెఫిసిట్ ని ఫేస్ చేయడానికి ఆ రకంగా చేసి ఉండొచ్చు. కానీ అది కరెక్ట్ కాదు. నా ఉద్దేశం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు ఆర్బీఐ యాక్ట్ 47 అయినా సరే, ఇప్పుడు మీకు క్యాష్ గోల్డ్ రీవాల్యుయేషన్ అకౌంట్ సిజిఆర్ఏ, ఈ క్యాష్ గోల్డ్ రీవాల్యుయేషన్ అనేది నొటేషనల్ వాల్యూస్, దాని మీద కరెక్ట్ గా ఉండదు. అది ఏంటంటే ఇప్పుడు మీకు 1,50,000 1,60,000 బంగారం చూపిస్తాం, రేపు పొద్దున్న ₹1,00,000 వచ్చేయచ్చు, ₹1,10,000 వస్తుంది, అప్పుడు నష్టం వచ్చేస్తుంది. అప్పుడు ఎవరు భరిస్తారు? మరి ఇన్ఫ్లేషన్ మీద వెళ్ళిపోతుంది. ఇన్ఫ్లేషన్ ద్వారా లేదంటే ప్రజల మీద పన్నుల ద్వారా తెచ్చుకోవాలి, అంతే, ఇంకా ఆప్షన్ ఉంది. అంటే ఒకసారి ఆర్బీఐ ఇచ్చేసిందంటే మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ఉండదు. తిరిగి గవర్నమెంట్ ఏం ఇవ్వదు ఆర్బీఐకి డబ్బులు ఇచ్చేంత సిచ్యువేషన్ ఏమి ఉండదు. వాళ్ళు తీసుకున్నారు. సో దీన్ని బట్టి మనం ఏంటంటే క్రిటికల్ కాంటింజెన్సీ రిస్క్ ఫ్యాక్టర్ ని తగ్గించి గవర్నమెంట్ డబ్బులు తీసుకుంది అంటే ద సిచ్యువేషన్ ఈజ్ సో టైట్. ఆ సిచ్యువేషన్ చాలా కరెక్ట్ గా లేదు పరిస్థితి. ఏంటంటే ఇది ఈ 2,87,000 కోట్లు ఎంతవరకు కాదు. ఇంకా ఇలాంటి వ్యవస్థ కనుక ఇంకొక 2-3 వారాలు వెళ్తే ఆ తర్వాత ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు? ఎక్కడ తీసుకుంటారు డబ్బు? అంటే ఎక్కడ మనీ షార్టేజ్, ఫిజికల్ డెఫిసిట్ చాలా ఎక్యూట్ అవుతుంది. ఆదాయ వనరుల్ని మనం తగ్గుతున్నాయి, బాగా విపరీతంగా తగ్గిపోతున్నాయి. ఆదాయ వనరులు తగ్గడం వల్లనే వాళ్ళ బడ్జెట్ లో అనుకున్నట్టుగా జరగకపోవడం వల్ల ఈ ఎకనామికల్ ఇంపాక్ట్ బాగా విపరీతంగా, బికాస్ ఆఫ్ ది వార్ అండ్ ఎకానమీ డౌన్ ట్రెండ్ లోకి వెళ్ళడం వల్ల ఈ పద్ధతి జరుగుతుంది. సో దీని మూలన ఏమవుతుందంటే గోల్డ్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, కానీ ఇంటర్నల్ గా కూడా, డొమెస్టిక్ గా కూడా గోల్డ్ ప్రైస్ వాల్యుయేషన్ పెరిగిపోతుంది. మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ పెరిగిపోతాయి. బయట నుంచి గోల్డ్ ప్రైసెస్ పెరిగిపోతాయి, మళ్ళీ ఈ రకంగా కూడా గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి. ఇది కన్నా ఒక సీనియర్ ఎకనామిస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. లాంగ్ టర్మ్ లో ఆర్థిక వ్యవస్థని మనం మన యొక్క వ్యవస్థీకృత విధానాలతో ఇచ్చేసుకోవాలి, కానీ సంస్థీకృత అంటే మనం సంస్థగా ఏర్పాటు చేసుకున్న ఆర్బీఐ దగ్గర తీసుకుంటే ఆర్బీఐ నడుము విరిగిపోయినట్టు అయిపోతుంది. ఒకవేళ లాసుల్లోకి వెళ్ళింది అంటే ఆర్బీఐ బిజినెస్ చేయదు. రొటేషనల్ వాల్యూస్ వాళ్ళు చేసేది రొటేషనల్ గా చేస్తారు. వాళ్ళే లాభం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు అని కాదు అక్కడ జరిగేది. వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ చేస్తారు. దేంట్లో ట్రాన్సాక్షన్ చేసినా కొంత మనీ మిగలడం అనేది, దాన్ని మనం ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ లాస్ట్ టైం కూడా తీసుకున్నారు. కరోనా టైంలో కూడా వాళ్ళు 1,00,000 కోట్ల పైన 98,000 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడేమో దీన్ని 2,87,000 కోట్లు తీసుకున్నారు. ఇది కంటిన్యూస్ గా జరుగుతుంది. అంటే ఇది ఏంటంటే మనం అంటే ఇక్కడ ఇంకా ఆర్బీఐ ఇవ్వలేకపోతే ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇండైరెక్ట్ గా దాని క్వశ్చన్, దాని ఆన్సర్ అదే. సో దీన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే ప్రభుత్వం ఐఎంఎఫ్ మీద ఆధారపడే స్థాయికి పడిపోయే స్థితిలో ఉందంటారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ? అలా మనం చెప్పలేము. అలానే చెప్పేది కాదు, కానీ ఆర్బీఐ నుంచి తీసుకోవడం అనేది ఆర్బీఐ నుంచి తీసుకున్నారు కరెక్టే. మళ్ళీ ఆర్బీఐ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి. అప్పుడు కరోనా టైంలో తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు తీసుకున్నారు. అది కూడా ఏంటి, గోల్డ్ ఫ్లక్చుయేషన్, ఫారెన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్స్. పొద్దున్న ఫారెన్ ఎక్స్చేంజ్ మళ్ళీ A70 65 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? డాలర్, అప్పుడు ఏం చేస్తాం? ఇవన్నీ ఏంటంటే నొటేషనల్. వీటికి వాల్యూ బ్యాలెన్స్ షీట్ ని
7.5 నుంచి 6.5కి ఏ బేసిస్ లో తగ్గించారు? ఆ 1% ఏ బేసిస్ లో తగ్గించాలని మీరు అనుకున్నారు? అంటే శాస్త్రి గారు ఇప్పటి వరకు తగ్గించలేదంటారా? ఇప్పటి వరకు 7.5 అనేది మెయింటైన్ చేస్తూనే వచ్చింది ఆర్బీఐ. 7.5 కాదు. అసలు నన్ను అడిగితే ఆల్మోస్ట్ నా లెక్క ప్రకారం అయితే 10 to 11% మెయింటైన్ చేయాలి మన భారతదేశ విధానంలో. నాకున్న పరిజ్ఞానంతో చెప్పేది ఏంటంటే డెఫినెట్ గా అరౌండ్ 10 to 11% మెయింటైన్ చేస్తే మనం కరెక్ట్ గా నిలబడతాం. ఎందుకంటే అది ఇంపార్టెంట్. ఎందుకంటే సైకలాజికల్ ప్రైసింగ్ ఫ్యాక్టర్స్ మారిపోతాయి. ప్లస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ దగ్గర అప్పుడప్పుడు ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అవ్వాల్సి ఉంటుంది. డాలర్లు ఓపెన్ మార్కెట్ లో సేల్ చేయవలసి వస్తుంది ఆ డాలర్ రేట్ ని సేవ్ చేయడానికి. సో అలాంటి టైంలో కూడా ఉండాలంటే మరి మీ దగ్గర మనీ ఉండాలి. ఇంత మనీ ట్రాన్స్ఫర్ చేయడం అనేది అప్పుడు మీకు రిస్క్ ఫ్యాక్టర్ మీద మీ దగ్గర సిఆర్ఎఫ్ అంత మీ దగ్గర ఆప్షన్ అంత లివరేజ్ మీకు ఉండదు. ఆర్బీఐ లివరేజెస్ తగ్గించుకుంటే అంత మనం రిస్క్ తీసుకోవచ్చు. ఎంత బఫర్ తగ్గిపోతే ఇంకా రిస్క్ తీసుకోవడానికి ఉండదు. 7.5 నుంచి 6.5కి తీసుకురావాలని ఏ బేసిస్ లో తీసుకొచ్చారు? వాట్ బేసిస్ ఏ క్యాలిక్యులేషన్ చేశారు ఆర్బీఐ? నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. తగ్గించడం కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే పరోక్షంగా బ్యాంకింగ్ రంగం మీద కూడా దీని ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆర్బీఐ బ్యాంకింగ్కి బ్యాంకులకి ఫండ్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా లేదంటే లోన్ రూపంలో ఇచ్చేటువంటి క్రమంలో ఆ ఫండ్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. పరపతి విధానం మీద చూపిస్తుంది కదా. అంటే క్రెడిట్ పాలసీ అంటే ఏంటి? సిఆర్ఆర్ మెయింటెనెన్స్, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ ఇవన్నిటి మీద ఒకటి తర్వాత ఒకటి అన్నిటికి వాళ్ళు బ్యాలెన్స్ షీట్ లోనే మార్చేశారు. బ్యాలెన్స్ షీట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాలెన్స్ షీట్ లోనే సిఆర్బి తగ్గించారు వాళ్ళు. సిఆర్బి అంటారు దాన్ని, కంటిన్యూన్సీ రిస్క్ బఫర్ ఫ్యాక్టర్. ఆ సిఆర్బి అంటే దాన్ని బ్యాలెన్స్ షీట్ లో మీరు బ్యాలెన్స్ షీట్ లో ఎంత మనీ ఉంటుంది, లైబిలిటీ అసెట్స్ అనే దాంట్లో ఆ క్రిటికల్ రిస్క్ ఫ్యాక్టర్ కి ఇంత బఫర్ అని ఎలకేట్ చేస్తారు. ఆ ఎలకేట్ చేసిన మనీని తీసేశారంటే బ్యాలెన్స్ షీట్ డౌన్ అవుతుంది కదా. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ డౌన్ అయిందంటే మరి దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేస్తారు? సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ పెంచుతారు. సిఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో పెంచుతారు. బ్యాంకులు మళ్ళీ దానికి తగ్గట్టుగా ఇంట్రెస్ట్లు పెరుగుతాయి. ఇంట్రెస్ట్లు విపరీతంగా పెరగవలసి వస్తుంది. సో దీన్ని అంటే కాన్సిక్వెన్షియల్ ఇంపాక్ట్ అంటే క్వాలిటేటివ్ అంటే ఇన్ఫ్లేషన్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 రకాలుగా హ్యాండిల్ చేస్తుంది. క్వాలిటేటివ్ టెక్నిక్స్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్. సో ఆ 2 రకాల టెక్నిక్స్ లో దీని ప్రతిదీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఆర్బీఐ పాలసీ మ్యాటర్ కదా. ఆర్బీఐ పాలసీ మ్యాటర్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దట్. ప్రతి సామాన్యుడి మీద కూడా దీని భారం పడే అవకాశం ఉందంటారా? ఇప్పుడు బ్యాంకింగ్ రంగం మీద దీని ప్రభావం చూపిస్తే సో బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకునే వాళ్ళు, ఈఎంఐల ద్వారా పే చేసేవాళ్ళు, అలాగే ఏదైతే గోల్డ్కి తాకట్టు పెట్టి దాని ద్వారా వడ్డీలు కట్టేవాళ్ళు, ఇలా ప్రతి ఒక్కరి మీద కూడా దీని ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? అది అలాగే వస్తుంది. కానీ దీన్ని డైరెక్ట్ గా చెప్పాలంటే ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి చెయ్యి ఇచ్చింది, ఆక్సిజన్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ ఇచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం బతికి పెట్టడం కోసం తీసుకున్న డబ్బు ఇది అని తెలుగులో చెప్పాలంటే. దాన్ని ఒక రకంగా కాపాడింది మీరు అన్నట్టుగా ఆక్సిజన్ ఇచ్చింది అని అంటే అది మన ప్రభుత్వాన్ని నిలబెట్టినట్టే కదా. మరి సామాన్యుడికి దీని మీద ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? ఈ నిర్ణయం వల్ల ఎలాంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది? అంటే అందరికీ కామన్ మనకి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని నిలబెట్టడం అనే కదా. ఇప్పుడు మంగళసూత్రాలు ఆడవాళ్ళు ఇప్పుడు ఇచ్చేస్తారు. కాంటింజెన్సీ అంటే ఏంటి? ఏమి దిక్కు అంటే లాస్ట్ రిసార్ట్. మనం కాపాడుకోవాల్సిన దాన్ని ఇచ్చేసామంటే అది లాస్ట్ రిసార్ట్ కదా. ఆ లాస్ట్ రిసార్ట్, దేశాన్ని లాస్ట్ రిసార్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇన్స్టిట్యూషన్స్ ని టచ్ చేయకుండా మనం మేనేజ్ చేయగలగాలి. అంటే సిచ్యువేషన్ బాగాలేదు, గ్రిప్పుల్ అయిపోయింది. అది వాడినందుకు కాదు, వాడినందుకు కూడా. అది వాడకుండా మనం ఎందుకు ఎక్సర్సైజ్ అంటే ఇంకా ఆప్షన్స్ లేవని ఎక్సర్సైజ్ చేయలేకపోయారా? వీళ్ళు ఎవరైనా మిస్గైడ్ చేసి మిస్లీడ్ చేసి దీన్ని ఎక్సర్సైజ్ చేయించారనేది చూడాల్సి. నా ఉద్దేశ ప్రకారం ఇది ఎక్సర్సైజ్ చేయవలసిన అవసరం లేదు. ఏంటంటే పాలసీస్ అన్నింటినీ గేర్ మార్చాలి. దేంట్లో మార్చాలంటే మాక్సిమైజేషన్ నుంచి ఆప్టిమైజేషన్ పాలసీస్ షిఫ్ట్ చేయాలి. ఆప్టిమైజేషన్ అంటే మనకి ఏంటంటే బేసిక్ ప్రాబ్లం మీకు ఆన్లైన్ లో చెప్తాను. ఏంటంటే 1947లో 40 కోట్ల మంది జనాభా పైన ఉన్నప్పుడు అసలు ఆ మాక్సిమైజేషన్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఉండకూడదు. కానీ మన భారతదేశం ఇప్పటిదాకా అన్ని మాక్సిమైజేషన్ మీద వెళ్ళిపోయినాయి. సో దాంతో ఏమైంది? అది 150 కోట్లు అయిపోయింది. అందుకే మీకు సిడబ్ల్యూసి మనకి ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అయిపోయింది. ఎందుకని? మనకు గోడౌన్లు అన్ని నిండిపోయాయి. మనకు కరెక్ట్ గా దాన్ని ఇచ్చేయలేదు. అసలు యాక్చువల్గా గోడౌన్ ఎలా కట్టుకోవాలి? మనం ఇలా లైన్ గా కట్టరు, పైగా కట్టుకుంటారు, ఆకాశానికి టచ్ అవుతున్నట్టు ఫ్లోర్ లో కట్టుకుంటారు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ లెస్, అట్ ద సేమ్ టైమ్ స్పేస్ ఈజ్ మోర్. దాన్ని ఇంటిగ్రేటెడ్ మల్టీపర్పస్ మల్టీ లెవెల్ వేర్ హౌసింగ్ అంటారు. అలాంటి సిచ్యువేషన్ ని మనం తయారు చేసుకోవాలి.
ఆప్టిమైజికల్ రిఫార్మ్స్ ని ఇంకా ఇప్పటికి చేసుకోలేకపోయారు. అలాంటి పరిస్థితులు అంటే ఒక స్ట్రక్చర్డ్ ఎకానమీగా ఉంటే ఈ పరిస్థితి మనకి రాదు. ఈ స్ట్రక్చర్డ్ ఎకానమీగా లేకపోతే మనకి ఈ పరిస్థితి వస్తుంది అనేది ఇది ప్రూవ్ అయింది. అంటే కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ద్వారా డబ్బు తీసుకోవడం ద్వారా ఈ మాక్సిమైజేషన్ ఎకనామిక్ పాలసీస్ పనిచేయట్లేదు, స్టాగ్నెంట్ లోకి వచ్చినాయి. ఇంక ఈ ఎకనామికల్ పాలసీస్ పనిచేయట్లేదు. నేను అందుకే రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పాను. చాలా మీకు మీ ఇంటర్వ్యూలోనే చెప్పినట్టున్నాను, చాలా గుర్తుందా? నేను సందర్భాల్లో చెప్పిన చెప్పారు. మీరు అప్పుడు చెప్తున్నప్పుడు కూడా మేమందరం కూడా ఇది నే- నిజంగా అలాంటి పరిస్థితులు వస్తాయా, భవిష్యత్తులో అంటే పెద్ద ప్రైమ్ ప్రమాదం మినిస్టర్ పొంచి ఉందని ఏంటంటే మీరు పదే పదే చెప్తున్నారు. నేను ప్రైమ్ మినిస్టర్ రాసిన లెటర్ ఆయన రాసిన తెప్పించాడు. సో మీకు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ప్రజల మీద ఇది చాలా క్లిష్టతరంగా వెళ్తుంది. ఎందుకంటే ఇది మీకు వెళ్ళే కొద్దీ ఇంకా ఇది డౌన్ అవుతుంది. ఎందుకంటే ఎకానమీ అనేది ఏంటంటే గోడ మీద తేలినండి. గోడ మీద తేనె పోసినప్పుడు ఏమవుతుంది, అది మనకి కనబడదు. పై అది దిగుతుందా దిగదా అని మనం అనుకుంటాం, దిగదేమో అనుకుంటాం. దిగడం గ్యారంటీ, కిందకి రావడం గ్యారంటీ. తేనె కిందకి వచ్చేస్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు. సో దాన్ని అలాగే ఎకానమీ ఒకసారి ఇంకా డౌన్ ట్రెండ్ లోకి వెళ్ళిందంటే దాన్ని రికూప్ చేయాలంటే దాని మెజర్స్ చాలా టఫ్ మెజర్స్ ఫేస్ చేసుకోవాలి. దాన్ని ఆల్టర్నేటివ్ మెజర్స్ తీసుకురావాలంటే నాకు తెలిసించి రెండే ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే ఆప్టిమైజ్డ్ ఎకనామిక్ రిఫార్మ్స్కి వెళ్ళిపోవాలి. రెండోది రాష్ట్రాలను చిన్నవి చేసి 76 రాష్ట్రాల కింద చేసుకోవాలి మనం. ఎందుకంటే 1.5-2 కోట్ల మంది కంటే ఒక రాష్ట్రంగా నిలబెట్టడం ఇంకా కష్టం మనకి. ఇంకా మనం నిలబెట్టలేం. అలా ఉండడం కూడా కరెక్ట్ కాదు. పెద్ద రాష్ట్రాలుగా ఉండడం కరెక్ట్ కాదు. పెద్ద రాష్ట్రాలుగా ఉండకూడదు. మీరు ఆ సస్టైన్ అవ్వాలి. ఎందుకంటే ప్రతి రాష్ట్రం 10 లక్షల కోట్ల రూపాయల అప్పు పైబడి చేసి ఇంకా ఆ అప్పు తీర్చే పరిస్థితి ఉండదు. ఆ 10 లక్షల కోట్లు ఒక రాష్ట్రం తీర్చుకునే పరిస్థితి రాదు, రాలేదు, ఎవరు చేయలేరు. ఆర్థిక వ్యవస్థ భగవంతుడు కూడా చేయలేడు. ఆర్థిక వ్యవస్థ ఏ శాస్త్రం పడిపోయినా లేపచ్చు, కానీ అర్థశాస్త్రం పడిపోతే లేపడం ఎవరి వల్ల కాదు. కానీ మరి దిక్కుమాలతనం ఏంటంటే అర్థశాస్త్రానికి రాజనీతి శాస్త్రానికి లింక్ పెట్టేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు అంటే 1947లో మన ప్రపంచంలో క్యాపిటలిస్టిక్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎకానమీ అని రెండు ఉన్నప్పుడు మిక్స్డ్ ఎకానమీ అని ఒకటి తీసుకొచ్చారు. అసలు ఆ మిక్స్డ్ ఎకానమీ ఏంటో ఎవరికి తెలియదు. ఇలాంటివన్నీ పెడతారు. చూసారు, ఆర్బీఐ యాక్ట్ సరిగ్గా రాయలేదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ సరిగ్గా రాసుకోలేదు. మనం ఆర్బీఐ యాక్టే రాయలేకపోయాం, సిబిఐ యాక్ట్ చేసుకోలేకపోయాం. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీరు చెప్తారు చూడండి, ఇంటెలిజెన్స్ దాని యాక్టే సరిగ్గా, అది ఢిల్లీ పోలీస్ యాక్ట్ చేశారు. అది ఏమైంది, గౌహటి హైకోర్టు స్టే చేసేసింది సిబిఐ యాక్ట్. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు పరిమితులు చేసి ఎక్కడ కూడా లోపలికి వచ్చి విచారణ చేయనీయకుండా కూడా అడ్డుకున్న సందర్భాలు చూసాం చాలా రాష్ట్రాలు. అనుకుంటారు. దాని అంటే ఏంటి, ఒక చట్టాన్ని రూపొందించడం కూడా వాళ్ళకి చేత కాకపోవడం కాదు. వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వాలు వాళ్ళకి అనుకూలంగా, ఎలక్షన్ కమిషన్ దగ్గర చూడండి, ఎలక్షన్ కమిషన్ దగ్గర పొలిటికల్ పార్టీ అసలు రిజిస్టర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. వీళ్ళకి అలా కాదు, రాత్రి ప్రకటన చేస్తారు, పొద్దున్నకి రిజిస్ట్రేషన్ వచ్చేస్తుంది. అలా కాదు కదా, ప్రతి ఏడాది రెన్యువల్ పెట్టాలి. ప్రతి ఏడాది వాళ్ళు ఏం చేశారు, ఎంత చేశారు, వాళ్ళు 5 years, వాళ్ళు ఒకవేళ పొలిటికల్ పవర్ లోకి వస్తే వాళ్ళు 5 years ఎకనామికల్ ఇంత డెసిషన్ తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళు చేసే పరిపాలన మొత్తం దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. మేము 10 లక్షల కోట్ల రూపాయలు, ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ 11 లక్షల కోట్ల అప్పు. ఇవన్నీ అప్పులు ఎలా తీరుస్తారు, ఎవరు తీరుస్తారు? ఏం పెద్ద పెద్ద లీడర్లు అని పేరు చెప్పుకోవడానికి 50,000 కోట్లు తీసుకురమ్మని అటు ఇటు చేతులు ఎత్తేసి పైకి వెళ్ళిపోయి హెలికాప్టర్ ఎక్కేసి పైకి వెళ్ళిపోతారు. మా వల్ల కాదు, మీరు చూసుకోండి అని. నేను అందుకే మొదటి నుంచి చెప్తాను, అర్థశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రాన్ని కలపండి. 150 కోట్ల మంది ప్రజలు, చాలా కష్టం ఇది, ఎంతో కష్టంగా వెళ్ళాలి. ప్రజలందరూ అర్థం చేసుకోండి. అర్థశాస్త్ర ఆర్థిక సంబంధించిన మీ ఇల్లు ఆర్థిక వ్యవహారాన్ని మీరు ఎంత కఠినతరంగా నడుపుకుంటారో మీ అందరికీ తెలుసు. మీరు ఎవరికి చెప్పక్కర్లా. అర్థశాస్త్రం గురించి తెలుసు, మీ ఆర్థిక వ్యవహారాల గురించి తెలుసు. దేశం కూడా అంతే. మీ రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చి మేము ఇచ్చేసేస్తాం అంటే మీరు నమ్మకండి. దీనికి ఒక ఎనాక్ట్మెంట్ నేను అడగవలసింది, సెంట్రల్ గవర్నమెంట్ అడిగేది ఏంటంటే ఎనాక్ట్మెంట్, పొలిటికల్ పార్టీస్ ని రెగ్యులేట్ చేసేందుకు ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయండి. ఎలక్షన్ కమిషన్ పని కాదు అది. ఎలక్షన్ కమిషన్ నుంచి వేరు చేసి ఇంకో సంస్థను ఏర్పాటు చేయాలి. ఇంకా దాన్ని చేసి అదే కౌన్సిల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అని చెప్పి పెట్టి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే రాత్రి పొలిటికల్ పార్టీ పెట్టాడు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసమే ఉపయోగించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. అది కేంద్రమైనా రాష్ట్రాలైనా. రాజకీయ అవసరాలు అంటే ఏంటి, ఇప్పుడు మన ప్రజల అవసరాలు అంటే డెమోక్రసీ అంటే ఏంటి, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్. అసలు దాని ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన అదే లేదు, ఆ మీనింగ్ లేదు. ఇది మా కోసం, మా చేత, మా ఇది అనే పరిస్థితికి వచ్చేసింది. దాని వలన ఏమైంది, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3,44,000 కోట్ల రూపాయలు తమిళనాడు గవర్నమెంట్ దగ్గర
ప్రతి ఈ లాస్ట్ ఇయర్ వచ్చింది. సో అలాంటిది ఆయన ఏం చేశాడు, 20 లక్షల కోట్ల రూపాయల వెల్ఫేర్ స్కీమ్స్ ప్రకటించేశాడు. 20 లక్షల కోట్ల పైన. అదేంటి జరగని పని. ఇప్పుడొచ్చిన విజయ్ ముఖ్యమంత్రి కూడా ఇంచుమించు ఆయన కూడా అదే స్థాయిలో హామీలు ఇచ్చారు. ఆయన విజయ్ గురించి మేనిఫెస్టో కూడా. చెప్తాను. అంటే ఏంటి, అసలు 3,44,000 కోట్లు ఎక్కడ, 20 లక్షల కోట్లు ఎక్కడ? మీరు 5 ఎకరాల లోపల ఉంటే మేము లోన్ మాఫీ చేసాం. అసలు దేనికి లోన్ మాఫీ చేయడం, ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు ఏంటంటే అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయ పార్టీలు అందరికీ తలగా చుట్టుకోవద్దు. మీరు అందరూ ఇంత ఈజీ కాదు ఇది. అంటే కేంద్ర ప్రభుత్వమే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి 2,87,000 కోట్ల రూపాయలు తీసుకోవాల్సిన గత్యంతరం వచ్చేసినప్పుడు ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకమైన పరిస్థితుల్లో ఉంటాయో మీరు అర్థం చేసుకోండి. నేను ఎందుకు మీరు అప్పుడు చెప్తే శాస్త్రి గారు భయపెట్టేస్తున్నారా, శాస్త్రి గారు ఇదాన్ని మీరు నన్ను కౌంటర్ వేశారు. నేను అన్నాను అప్పుడు కీడించి మేలించమన్నారు కానీ చెప్పి కూడా చెప్పాను. అలాగే అప్పుడు చూడండి ప్రైమ్ మినిస్టర్, అది ఇప్పుడు ఏంటి మీరు హైదరాబాద్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ చెప్పాక మీకు అర్థమైంది. బంగారం కొనకండి, ఇది చేయకండి, ఎరువుల దగ్గర మనకి ఇప్పుడు జూలై ఇప్పుడు మన సీజన్ స్టార్ట్ అయిపోతుంది. రవి ఇప్పుడు పంట వేస్తే మనం ఎరువులు ఇవ్వాలి, అమోనియా ఇవ్వాలి, యూరియా ఇవ్వాలి. అమోనియా యూరియాలు ఎక్కడున్నాయి, దాని నిల్వలేంటి, దాని సంగతి ఏంటి? ఫార్మర్స్ అందరితో ఫార్మర్స్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్స్ పెట్టాలి, డిస్ట్రిక్ట్ లెవెల్లోను పంచాయతీ లెవెల్లో జరగాలి. అవన్నీ జరగాలి, లేకపోతే చాలా ఇబ్బందులకు ఎదురైపోతాం. బ్యాంకులు మేనేజ్ చేయాలి, ఎందుకంటే బ్యాంకులు ఫార్మర్స్ డబ్బులు కట్టలేని పరిస్థితి వస్తుంది, ఫార్మర్కి డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నిటిని ఆలోచించాలి. నీటిపారుదల వ్యవహారంలో ఇప్పుడు ఏంటంటే పూడికలు తీసేయడానికి వాటికి డబ్బులు కావాలి, ఆ డబ్బుల దగ్గర సిచ్యువేషన్ లేదు. సో ఇలాంటివన్నీ ఎన్నో ఒకటి కాదు కదా, దాని మీద అవగాహన ఉండాలి. ఏదో రాజకీయంగా మనం వచ్చేసాం, 4 పోలీస్ కార్లలో తిరిగాం, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం, 4 యూట్యూబ్ అయితే పెట్టుకుని మేము అలా చేసాం ఇలా చేసాం అంటే 5 ఏళ్ళు వెళ్ళిపోతుంది. రోజు గడవడానికి సేపు ఉండే. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా చేశారా ఏం చేశారా అనేది కాదు అది. ఎవరన్నా నేను ఏ సీట్ లో కూర్చున్నానో ఆ సీటుకి నేను న్యాయం చేయగలనా, నేను న్యాయం చేస్తున్నానా చేయగలనా అనేది కూడా ఆలోచించుకోలేని పరిస్థితిలో రాజకీయ వ్యవస్థ నడుస్తుంది. అందుకే అన్నారు పరిపాలనా వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ. పరిపాలనా వ్యవస్థలోకి ఆర్థిక వ్యవస్థకి ఆలోచించుకోవాలి. పరిపాలనా వ్యవస్థ అంటే ఏంటి, చట్టసభలు ఏంటి, పాలసీ మేకర్ ఏం పాలసీ చేయాలో కూడా తెలియని దుస్థితికి వచ్చేసాం మనం. నేను చెప్పేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఈ 8 నెలల నుంచి 18 నెలల వరకు ఏమో ఏ రకంగా టర్న్ అవుతుందో, ఎటువంటి ఫ్యాక్టర్స్, ఎందుకంటే సిచ్యువేషనల్ సర్కమాస్టెన్సెస్ ఫ్యాక్టర్స్ ఏ రకంగా టర్న్ అవుతాయనేది మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మన ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ మీద ఇంపార్టెన్స్, ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ తక్కువ అవ్వకూడదు. ఐటీ సెక్టర్ డౌన్ అయిపోతుంది. ఐటీ సెక్టర్ లో ఏంటంటే ఐటీ సెక్టర్ ఫారిన్ ఎక్స్చేంజ్ గెయిన్ చేస్తుంది, ఎందుకంటే అది మన ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, ఇంపోర్ట్స్, దాన్ని రెమిటెన్సెస్ ద్వారా ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది. 1,80,00,000 మంది గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నారు, వాళ్ళు 42% ఫారిన్ ఎక్స్చేంజ్ కంట్రిబ్యూట్ చేస్తారు, ఎందుకంటే అక్కడి నుంచి డబ్బులు రెమిటెన్స్ పంపిస్తారు. అవి డౌన్ అయిపోతాయి, ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ అన్ని ఇప్పుడు అనిశ్చితతో ఉన్నాయి, అవి డబ్బులు డౌన్ అయిపోతాయి. సిచ్యువేషన్స్ అన్ని మనం జాగ్రత్తగా డాట్స్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ చేసి తీరాలి. సర్వైవ్ అవడం కష్టమైపోతుంది. మీకు ఏదో సరదాగా చెప్పిన విషయం కాదు. ప్రైమ్ మినిస్టర్ గారు 2 కార్లలో తిరిగాడంటే ఆయన మెసేజ్ ఇచ్చాడు ప్రజలకి, మొత్తం అందరికి ప్రజలు ఇచ్చాడు, ఇది సిచ్యువేషన్ రా బాబు, నేనే 2 కార్లు ఎక్కాలి అనే పరిస్థితికి వచ్చేసింది అని ఆయన బ్లంట్ గా చెప్పేశాడు. అంటే ఏంటి, సిచ్యువేషన్ అలా ఉంది. ఎందుకంటే మీకు నిన్న స్పెయిన్ లో చూడండి, స్పెయిన్ మొత్తం అట్టుడిగిపోయింది, స్పెయిన్ అంతా అట్టుడిగిపోయింది. తుర్కీలో కూడా అలాగే అయింది, ఎందుకంటే వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ కూడా ఇబ్బంది, అన్ని దేశాలు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినాయి, ఇబ్బందులకు నెట్టేసుకున్నారు అందరూ. ఏంటంటే ఇప్పుడు మనకేంటంటే ట్రిపుల్ ఎఫెక్ట్ ఇది. ఒకటి ఓన్ కరెన్సీ అండ్ ఎక్స్చేంజ్ ప్రాబ్లమ్స్, తర్వాత 2 ఓన్ ఇంటర్నల్ ఎకనామిక్స్ ప్రాబ్లం, థర్డ్ ఎక్స్టర్నల్ ఎకనామిక్స్ ప్రాబ్లం. ఈ 3 ఒక్కసారి ట్రిపుల్ గా ఒక్కసారి గ్రిప్ అయిపోయినాయి. సో ఒకదాని తర్వాత ఒకటి యాడ్ అయిపోయి స్ట్రాంగ్ అయిపోయింది. సో దాన్ని మనం ఇంత ఈజీగా తీసుకోవడం. ఇప్పుడైనా మీకు రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్ సెక్టర్, అగ్రికల్చరల్ సెక్టర్, ఇరిగేషన్ సెక్టర్, ఎడ్యుకేషన్ లో చూడండి, ఎడ్యుకేషన్ లో వాళ్ళు మన నీట్ ఎగ్జామ్ కరెక్ట్ గా కండక్ట్ చేసుకోలేము, దాని మీద ఇబ్బంది అయిపోయింది. ఉద్దేశం ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థని ఇప్పుడు పూర్తిగా ఎకనామికల్ రిఫార్మ్స్ అన్ని ఆప్టిమైజ్డ్, గరిష్టీకరణ నుంచి అంటే మాక్సిమైజేషన్ నుంచి ఆప్టిమైజేషన్ కి షిఫ్ట్ అవ్వాలి. షిఫ్ట్ అవ్వాలంటే నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీరు రీఆర్గనైజేషన్ చేయండి, స్టేట్ రీఆర్గనైజేషన్ చేసి 1,5 మించి ప్రజల్ని ఒక రాష్ట్రంగా ఉంచొద్దు. ఎందుకంటే ఇది సస్టైన్ అవ్వాలి ఈ దేశం. మేము ఆర్థిక వ్యవస్థ ప్రకారం చెప్పాలంటే
1,80,00,000 మాక్సిమం 1,80,00,000 దగ్గర ఆపేసి అదొక రాష్ట్రంగా పరిగణించాలి. దాన్ని ఆ రకంగానే నడపాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ 10,00,000, 11,00,000 కోట్ల అప్పు డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి ప్రతి రాష్ట్రం మీద 1,50,000, 2,00,000 కోట్ల అప్పు అవుతుంది. అది ఆ రకంగా ఆర్థిక వ్యవస్థ ఏంటంటే మనం లైబిలిటీస్ ని అడ్రస్ చేయాలి. అప్పుల్ని అడ్రస్ చేయకపోతే ఏమవుతుందంటే మనకు మొత్తం ముంచేస్తుంది, అది మొత్తానికి ముంచేస్తుంది. అలాంటి ముంచే పరిస్థితి ఏకే ఆంటోని తీసుకొచ్చాడు కేరళలో. కేరళని మొత్తం నింపేసి ఆయన బస్సులో ఒక ముఖ్యమంత్రి బస్సులో వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. టీచర్స్ కి 8 నెలలు 9 నెలలు జీతాలు లేవు. ఎవరికి జీతాలు లేని పరిస్థితి వచ్చేసింది. చాలా వరస్ట్ సీన్కి వెళ్ళిపోయింది వాళ్ళు. సో అలాంటి బెయిల్అవుట్ చేయవలసి వచ్చింది. మొత్తం స్టేట్ గవర్నమెంట్ బెయిల్అవుట్ చేయవలసి వచ్చింది. సో అలాంటి వ్యవస్థల్ని ఎందుకంటే ప్రస్తుతం సిచ్యువేషన్ అంటే అంత ఇదిగా ఉందంటే అంతకంటే ఎక్కువగానే ఉందని చెప్పాలి. అంతకంటే ఎక్కువగా ఉంది. ఎందుకంటే అందుకే కదా మీకు ఇది చేయొద్దండి, మీరు ఇవి కొనొద్దండి, అది చేయండి, ఇది చేయండి. అంటే ఈ క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ ని చెప్పడం అంటే మా ప్రభుత్వం కూడా గుర్తించింది. నేను అందుకే అన్నాను ఆర్థిక విధానం, ప్రభుత్వ విధానం. ఆర్థిక విధానం మేము చెప్తాం కానీ ప్రభుత్వ విధానం చెప్పం. మా విధానాన్ని మేము చెప్పే విధానం ఆర్థిక వ్యవస్థలో విధానాన్ని ప్రభుత్వం పరిగణించవచ్చు, పరిగణించకపోవచ్చు. కానీ నేను 2 నెలల ముందే చెప్పాను ఇది ఇలాగే జరుగుతుందని. ఆయన కరెక్ట్ గా ఆర్థిక విధానం మళ్ళీ నేను చెప్పిన ఆర్థిక విధానం దగ్గర ప్రభుత్వం రావాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం ఆర్థిక విధానం దగ్గరికి వస్తుంది. చివరికి వచ్చేది ఆర్థిక విధానం దగ్గరికి. అక్కడే స్టాండ్ అవ్వాలి, అక్కడే నుంచోవాలి, అక్కడే నుంచి అడ్రస్ చేయాలి. నేను ఎక్కడి నుంచి అడ్రస్ చేస్తున్నానో అక్కడికే ప్రభుత్వం వచ్చి అడ్రస్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ మారుస్తారు. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైనా మారుస్తారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డెఫినెట్ గా దీన్ని ప్రిన్సిపల్ అప్రోచ్ లో మార్చాలంటే కానీ దానివల్ల ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా మీరు కేబినెట్ సైజ్ తగ్గించేయండి. మీరు కేబినెట్ లో మీరు ముఖ్యమంత్రి 5 మంత్రులు, ముఖ్యమంత్రి 5-6 మంత్రుల కంటే అనవసరం. లేదంటే చాలా ఇబ్బందులకు వెళ్తాం. మీరు రాష్ట్ర ప్రభుత్వాల కేబినెట్ లో మీరు కేబినెట్ సైజ్ తగ్గించేయండి. అంత కేబినెట్ అవసరం లేదు. అంత పనులు ఏమి లేదు. సెక్రటరీలు నడపచ్చు. 5-6 మంత్రులతో మీ కేబినెట్ నడపండి. చాలా స్లోగా నడపండి, నష్టమే లేదు. ఎక్కడ ఎక్స్ట్రాగా ఏంటంటే ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ మీద ఈ గవర్నమెంట్లు అన్ని వెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం అయినా ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ మీద వెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వాలైనా ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ మీద వెళ్ళాలి. మనీ సేవ్డ్ ఈజ్ మనీ ఎర్న్ అనే ప్రిన్సిపల్. మనం దాచుకున్న డబ్బు మనం ఎంత దాచుకోగలిగితే అది సంపాదించింది అనే ఒక సిద్ధాంతం మీద మనం నడపాలి. ఇప్పుడు వచ్చే 10 నెలల్లో అది ఫ్యామిలీకైనా అంతే, ఇండివిజువల్ కైనా అంతే, కంపెనీకైనా అంతే, ఎవరికైనా మనీ ఎర్న్ అనే కాన్సెప్ట్ మీద 10 నెలల పాటు మనం సస్టైన్ అయితే అవుతుంది, లేదా అవ్వదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, సీనియర్ ఎకనమిస్ట్గా ఉన్నటువంటి జీవీఆర్ శాస్త్రి గారు చెప్తున్నటువంటి చాలా నిజమైన మాటలు. అంటే సరిగ్గా 2 నెలల కిందట వార్ జరిగే టైంలో పశ్చిమాసియాలో అటు ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల సందర్భంలోనే ఇలాంటి హెచ్చరికలు చేశారు. ఎందుకంటే దేశం భవిష్యత్తులో ప్రమాదంలోకి వెళ్ళబోతుంది, ఆర్థిక విధానాలు పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక రకంగా సామాన్యుడి నుంచి కూడా మార్పు మొదలవ్వాలి, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక భద్రత అనేది చాలా ముఖ్యం అంటూ కూడా ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే సరిగ్గా హైదరాబాద్ పర్యటనలో కూడా నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, జాతికి కూడా పిలుపునిచ్చారు. దుబారా ఖర్చులను కూడా తగ్గించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా పొదుపు చేయడం అనేది అవసరం, అది ప్రభుత్వం నుంచి తన నుంచే ప్రారంభమవుతుందంటూ కూడా ఆయన కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్ సంఖ్యను కుదించడం, దుబారా ఖర్చులను కూడా ప్రభుత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అందుకు తగ్గట్టుగా ఎన్డీఏలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఖర్చుని ఇప్పుడు తగ్గిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆర్బీఐ నుంచి మిగులు నిధులను ఈ స్థాయిలో బదిలీ చేయడం, అలాగే తన వద్ద ఉండాల్సినటువంటి నిధులను కూడా పూర్తి స్థాయిలో తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయడం కూడా దేశ ఆర్థిక భద్రత ఒక ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆర్థిక విధానంలో ప్రక్షాళన జరగాలి, పునర్వ్యవస్థీకరణ ప్రారంభించాలి. ప్రభుత్వం కూడా చిన్న రాష్ట్రాల సంఖ్యను పెంచాలి. అప్పుడే అప్పుల భారం కూడా చిన్నదిగా మారేటువంటి అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇస్తున్నటువంటి ఉచిత పథకాల హామీలను కూడా పూర్తి స్థాయిలో నిలిపివేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే రాబోయేటువంటి సంవత్సరంలో దేశం మొత్తం అంతా కూడా పూర్తిగా ఆర్థిక భారంలో, అప్పుల ఊబిలో కూరుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఒక పెద్ద హెచ్చరిక. ప్రతి సామాన్యుడు కూడా తమ అవసరాలను కుటుంబం నుంచి ప్రారంభించి పొదుపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొదట వ్యక్తిగతంగా ఖర్చులు తగ్గించాలి, కుటుంబం పరంగా తగ్గించాలి, ఆ తర్వాత జిల్లా, రాష్ట్రాలు, అలాగే దేశం, ఇలా అందరూ కూడా ఇలాంటి విధానాలను పాటిస్తేనే దేశం అనేది ముందు ప్రమాదంలోకి వెళ్లకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జీవీఆర్ శాస్త్రి గారు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? శాస్త్రి గారు చెప్పింది నిజమే అనుకుంటున్నారా? ఆయన చెప్పినట్టుగా రాబోయేటువంటి 10 నెలల్లో చాలా కష్టంగా మారేటువంటి అవకాశం ఉందా?
అయితే మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి.